కాకినాడ జిల్లాలో 1891 మంది దివ్యాంగులకు సుమారు 3.6 కోట్ల విలువైన పరికరాల పంపిణీని కేంద్ర మంత్రి బన్వారీలాల్ వర్మ వర్చువల్ విధానంలో శనివారం ఘనంగా ప్రారంభించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సామాజిక న్యాయం, దివ్యాంగుల సంక్షేమం కోసం విశేషంగా కృషి చేస్తున్నాయి. నెల రోజుల క్రితం తూర్పుగోదావరి జిల్లాలో నియోజకవర్గాల వారీగా దివ్యాంగులకు శిబిరాలు నిర్వహించారు. సదరం సర్టిఫికేట్ కలిగిన దివ్యాంగులకు వారి వైకల్యాన్ని బట్టి ఏ రకాల పరికరాలు అవసరమో గుర్తించారు. కేంద్ర ప్రభుత్వం వాటిని మంజూరు చేసింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన సామాజిక న్యాయ సాధికార సహాయ మంత్రి బన్వారీలాల్ వర్మ వర్చువల్ విధానంలో శనివారం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కాకినాడలో జరిగిన ఈ కార్యక్రమానికి వర్చువల్ విధానంలోనే స్థానిక ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ హాజరు కాగా, కాకినాడ సిటీ రూరల్ ఎమ్మెల్యేలు వనమడి కొండబాబు, పంతం నానాజీ హాజరయ్యారు. దివ్యాంగుల శాఖ జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్, విశాఖ జిల్లా పరిషత్ సీఈఓ పాటంశెట్టి నారాయణమూర్తి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. శనివారం కాకినాడ జిల్లాకు చెందిన 1891 మంది లబ్ధిదారులకు 2875 దివ్యాంగులు ఉపకరించే పరికరాలు మంజూరైనట్లు నారాయణమూర్తి తెలిపారు. వీటి విలువ 3.6 కోట్ల రూపాయలని అన్నారు. కాకినాడ సిటీ రూరల్ నియోజకవర్గం లబ్ధిదారులకు వీటిని అందజేశారు. 7వ తేదీన జగ్గంపేటలో, అనంతరం 8వ తేదీ నుంచి ఆయా నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు ఇచ్చిన తేదీల్లో వీటిని నిర్వహించడం జరుగుతుందన్నారు. అనంతరం ఎమ్మెల్యేలు మాట్లాడుతూ దివ్యాంగులను గుర్తించి 14 రకాల ఉపకరణాలు పంపిణీ చేసిన ఘనత కేవలం కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారు. 2 నియోజకవర్గాల నుంచి 800 మందికి పైగా లబ్ధిదారులు తరలివచ్చారు. వారందరికీ ఉపకరణాలు ఇచ్చారు. మోటార్ సైకిళ్లు, బ్యాటరీతో నడిచే సైకిళ్లు, వినికిడి యంత్రాలు, ఇలా 14 రకాల యంత్రాలను పూర్తి ఉచితంగా ఇవ్వడం జరిగిందన్నారు. ఇందుకోసం విశేషంగా కృషి చేసిన దివ్యాంగుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ నారాయణమూర్తిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమం ముగియడంతో ఆయన విశాఖ జెడ్పీ సీఈఓగా పదవి బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆయనను ఘనంగా సత్కరించారు. But this disabled people who we call are differentially abled people are a gift of God. They are also a part of us, and we should always take them to be a part of us. Like according to the government, as per the 2011 census, the district having 395 inhabited villages, 20 uninhabited villages, total population of 20.92 lakhs, and the geographical area is 3020 square kilometers. Kakinada district is one of the most populous with density populated district in the state. The density of population is 693 per square kilometers. Well, 35 తో పాటు ఈరోజు వీరందరికీ పంపిణీ జరుగుతూ ఉంది. ముఖ్యంగా బ్యాటరీ ఆపరేటెడ్ మోటరైజ్డ్ ట్రైసైకిల్స్ 123, ఒక్కొక్క దాని ఖరీదు 42,000 రూపాయలు ఖరీదైనటువంటి 100% సబ్సిడీ మీద అవి ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే చెవిరికి పరికరాలు 152 మందికి, ఇంకా వివిధ పరికరాలు ఈరోజు పంపిణీ జరుగుతూ ఉంది. కాకినాడ జిల్లాలో 1891 మందికి 2,875 పరికరాలు ఇవ్వడం జరుగుతుంది. 3,63,00,000 ఇల్లుగల పరికరాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇవి కనీ విని ఎరగని రీతిలో గతంలో ఏ ప్రభుత్వం కూడా చేయని రీతిలో ఈవేళ ఈ కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. భారత ప్రభుత్వం యొక్క సహకారంతో, పవన్ కళ్యాణ్ గారి, చంద్రబాబు నాయుడు గారి యొక్క సహకారంతో. కాబట్టి నేను అదే కాకుండా ఇవాళ ఆఫీసర్లు చెప్తా ఉన్నారు, సీఈఓ గారు చెప్తా ఉన్నారు, ఈవేళ ఆవేళ టైం సదరన్ సర్టిఫికెట్ తీసుకురాలేని వాళ్ళకి ఈరోజు ఆవేళ మనం ఎంపీడీ ఆఫీస్లో పెట్టిన మీటింగ్కు తెలియక రాలేకపోయిన వారికి, అటువంటి వాళ్ళందరికీ కూడా ఇంకా ఎవరన్నా ఉంటే గుర్తించి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అటువంటి వారు ఎవరన్నా ఉంటే ఎంపీడీ ఆఫీస్లో ఖచ్చితంగా లిస్టులో ఒకసారి మళ్ళా నోట్ చేయించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇది నిరంతర ప్రక్రియ. ఈ ప్రక్రియ అలా కొనసాగుతూనే ఉంటుంది. ఇటువంటిది ఎంతకాలం అవసరమైతే అంతకాలం కూడా ఆ ప్రక్రియ సాగుతూ ఉంటుంది. Provided to the parents of intellectually challenged children so they can better teach daily activities at the home itself. These requests reflect the changing needs of the Divyangan community, and addressing them will further enhance their quality of life. Once again, before starting the event, on behalf of the district administration, I want to express heartfelt thank you to our chief guest, LMCO team, officials, and all those who have worked behind the scenes in the past couple of weeks. Thank you everyone. Jai Hind. ఎంతమంది దివ్యాంగులు ఉన్నారు ఈ రాష్ట్రంలో అని చెప్పి మొన్న 2 నెలల క్రితమే ఒక మీటింగ్ పెట్టి అందరినీ కూడా గ్యాదర్ చేయడం జరిగింది.
అడ్రస్లతో సహా. ప్రభుత్వం వచ్చి 3 నెలలు అయింది ఇప్పటికీ. ప్రభుత్వం వచ్చినంటే నెల క్రితమే ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. చూడండి, నెల క్రితం అందరినీ గ్యాదర్ చేసి ఎవరికైతే ట్రై సైకిల్స్ కావాలో, అలాగే ఎలక్ట్రానిక్ సైకిల్స్ కావాలో, ఏం కావాలనేది అడిగి తెలుసుకుని అందరు కూడా అన్ని ప్రాంతాలు తిరిగి గ్యాదర్ చేసి ఒక నెల కాకుండానే 3వ నెలలో ఈరోజు ఈ కార్యక్రమం ఇస్తుందంటే ఈ ప్రభుత్వం యొక్క గొప్పతనాన్ని అభినందించవలసింది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీ అందరూ కూడా చాలా సంతోషం. కేంద్ర ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ రోజున దివ్యాంగుల పాపం తల్లిదండ్రులు కూడా కొంతమంది చూడలేని పరిస్థితి చూస్తుంటాం మనం. వాళ్ళు కూడా భారం అయిపోతారు. కొంతమంది అయితే 2 కాళ్ళు లేక ఇంట్లోనే తల్లిదండ్రులు మోసుకుని వెళ్ళడం, ఇటువంటి పరిస్థితి చూసాం మనం. మోసుకుని వెళ్ళడం కాదు, కొంతమంది అయితే మెంటల్గా డిఫర్ అయినప్పుడు వాళ్ళు మాట్లాడరు, అలాంటి వాళ్ళు ఉంటారు. కొంతమంది యాక్సిడెంట్లో కాళ్ళు చేతులు పోయినప్పుడు కూడా వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితులు. ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఈ రోజున వాళ్ళ అవసరాలు తెలుసుకుని అన్ని పరికరాలు కూడా ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. రంగాన్ సతీష్ కుమార్, ఎలాంటిది ఇచ్చారా నీకు? ఇప్పుడు ఇలాంటివి ఎప్పుడు ఇవ్వలేదు. ఇదివరకు ఇవ్వకముందు ఎలాగైనా మామూలుగా స్టాండ్ మీద వాకింగ్ చేసుకుని చాలా సంతోషం ఉంది సార్. ఈ వెహికల్ అనేది నాకు చాలా ఉపయోగపడుతుంది అనేసి నేను చాలా గర్వంగా చెప్తున్నాను సార్. చాలా సంతోషం. ఇదివరకంటే మామూలుగా వెళ్ళేవాడు, ఇప్పుడు ఎలక్ట్రానిక్ వెహికల్ వచ్చింది దీని మీద. सो जब हमारे एमएलए सर पूछ लिया संगाड़ी सतीश कुमार को हाउ इज दिस వెహికల్ హియరింగ్ ఎయిడ్స్ మాత్రం ఇవ్వడం జరుగుతుంది. మిగిలిన లాగండి. తర్వాత త్రిమూర్తులు వారి వెనుకడి యంత్రాలు ఇవ్వాలండి. మేడం గారు, ప్రధానంగా అంటే ఈరోజు కార్యక్రమం దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ కార్యక్రమం. ఈ దివ్యాంగుల ఉపకరణాల పంపిణీ కార్యక్రమం గ్రీవెన్స్లో చాలామంది ఫిర్యాదు చేయడం, వాళ్ళందరూ రిక్వెస్టులు చేయడం చూసి మన గౌరవ కలెక్టర్ గారు షణ్మోహన్ గారు వెంటనే స్పందించి ప్రతి చోట నియోజకవర్గ స్థాయిలో క్యాంపులు కండక్ట్ చేయమనడం, మేము అలింకోవర్ సహకారంతో ప్రతి చోట క్యాంపులు కండక్ట్ చేయడం ఆగస్టు మొదటి వారంలో చేసాం. ఈ రోజున అక్టోబర్ మొదటి వారంలో వాళ్ళందరికీ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది నియోజకవర్గం వారిగా. ఇక్కడ ఈ రోజు అయితే మాత్రం కాకినాడ రూరల్, కాకినాడ సిటీలకి సంబంధించి మొత్తం మనం కాకినాడ జిల్లాలో 1891 మంది లబ్ధిదారుల్ని మనం గుర్తించాం. వాళ్ళందరికీ 2878 పరికరాలు మనము ఇవ్వడం జరుగుతుంది ఈ రాబోయే 2 రోజుల్లోనే. ఈ కాస్ట్ దీనికి సంబంధించి 3,68,00,000. దీనికి ప్రత్యేకంగా మరి వర్చువల్గా కూడా ఈరోజు అటెండ్ అయ్యారు మన గౌరవ పార్లమెంటు సభ్యులు ఉదయ్ శ్రీనివాస్ గారు. ఈయన ఏంటంటే మేము చెప్పిన వెంటనే, అంటే కలెక్టర్ గారు మాకు ఆదేశించడం, మేము ఎంపీ గారిని కోరిన వెంటనే ఆయన కూడా వెంటనే స్పందించి కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాయడం, ఈ అందరికీ ఖచ్చితంగా పరికరాలు రావాలని ఆయన లెటర్ పెట్టడం. ఈ రోజున ఇంత ఎర్లీగా, అంటే గతంలో కూడా అసెస్మెంట్ క్యాంపులు జరిగాయి, గతంలో కూడా ఉపకరణాలు ఇచ్చారు. కానీ క్యాంపు జరిగిన 1 నెల 15 రోజుల్లోనే అందరికీ ఉపకరణాలు ఇవ్వడం మాత్రం ఇదే మొట్టమొదటిసారి. చాలా చక్కగా మాత్రం ఇవ్వడం జరిగింది.